హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మార్నింగ్ అయితే చూడండి, బయట వెదర్ ఎంత చల్లగా ఉందో. నైట్ అంతా వర్షం వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుంది. నేను ఇక్కడ మ్యాగీ ప్రిపేర్ చేయడం కోసం అయితే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఇట్లా కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. సో నేను మ్యాగీ తినక చాలా రోజులు అవుతుంది. ఎందుకో నాకు ఈరోజు ఎగ్ మ్యాగీ చేసుకొని తినాలని అనిపిస్తుంది. అందుకని ఈరోజు మ్యాగీ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఎగ్ మ్యాగీ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ మ్యాగీని సపరేట్గా ఇట్లా ఉడికించి పక్కన పెట్టుకుంటాను నేను. సో దానికోసం అయితే ఇట్లా గిన్నెలో మ్యాగీ తీసుకొని మసాలా అందులో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే. నెక్స్ట్ వాటర్ కూడా వేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టేసి వాటర్ అన్నీ ఇంకే వరకు ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అయితే చూసి వేసుకోండి. నేను ఇక్కడ అందాదగా వేసుకుంటున్నాను. కొంతమంది సూపీగా ఉంటే ఇష్టపడతారు, సూపీ నూడిల్స్ లాగా. సో నాకు అట్లా ఇష్టం ఉండదు, కొద్దిగా డ్రైగా ఉండాలన్నమాట. నెక్స్ట్ అయితే మ్యాగీని ఉడికించడానికైతే స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా బాయిల్ అవుతూ ఉంది వాటర్. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. కింద సైడ్ కొంచెం ఉడికిపోయి ఉంటుంది. సో ఇట్లా ఫ్లిప్ చేసుకోవడం వల్ల ఇంకొక సైడ్ కూడా కుక్ అవుతుంది అన్నమాట మంచిగా. నెక్స్ట్ అయితే ఈ మ్యాగీ మొత్తాన్ని మంచిగా కలిపేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఈ మ్యాగీని అయితే. ఇక్కడైతే మ్యాగీలో వాటర్ అంతా ఇంకిపోయింది, మీరే చూడండి, కొద్దిగా ఉంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. A few moments later. అబ్బా, నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రియాంశి ఎంత పని చేసిందో. నేను కిటికీ మీద పసుపు డబ్బా అయితే పెడతాను, సో గడపకు రాయడం కోసం. ప్రియాంశి చూడండి తన చైర్ వేసుకొని దాన్ని తీసుకొని ఓపెన్ చేసి డబ్బా మొత్తం పసుపు మొత్తం ఇల్లంతా వేసేసింది. సో నేనైతే నెక్స్ట్ దాన్ని క్లీన్ చేసి మొత్తం అంతా తనని కూడా మొత్తం క్లీన్ చేసి డ్రెస్ ఫేస్ అంతా కడిగేసి మళ్ళీ మ్యాగీ చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను. ఈ సిచ్యువేషన్ అయితే చిన్నపిల్లలు ఉన్న మదర్స్కి మాత్రమే అర్థమవుతుంది, వాళ్ళని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో అనేది. నెక్స్ట్ అయితే మ్యాగీ చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను ఇందులో. ఎగ్స్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇప్పుడైతే ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని సపరేట్గా వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. సో నెక్స్ట్ అదే ఆయిల్లో ఇంతకుముందు కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ అన్నీ అయితే వేసుకుంటున్నాను ఆయిల్లో. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ వెజ్జీస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా ఒక చిటికెడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అది మంచిగా కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిపేసుకొని. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో నేను. అన్నిటినీ ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని, సాల్ట్ చూసుకొని వేసుకోండి. సో సాల్ట్ కూడా వేసుకున్నాక మంచిగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న మ్యాగీ మొత్తాన్ని అయితే ఇందులోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడైతే. ఈ మ్యాగీ మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఎగ్స్, క్యారెట్ ఇంకా ఇవన్నీ ముందు ఫ్రై చేసినవన్నీ మంచిగా మ్యాగీతో మిక్స్ అవ్వాలన్నమాట. మసాలాలు కూడా మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మ్యాగీని అయితే ఇట్లా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది. ఈ మ్యాగీని చూస్తూ ఉంటేనే నాకైతే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత మంచి స్మెల్ వస్తుంది.
ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. ఎగ్ వేయడం వల్ల అయితే చాలా మంచి టేస్ట్ వచ్చింది మ్యాగీకి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. 3 hours later. నెక్స్ట్ అయితే ప్రియాంశికి స్నానం చేయించాను, ఎందుకంటే మార్నింగ్ పసుపు అంతా పూసేసుకుంది కదా ఫేస్కి అంతా. సో తనకి స్నానం చేయించేసి రెడీ చేసిన తర్వాత నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. లంచ్లోకి అయితే ఆలూ కర్రీ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ ప్రియాంశికి అయితే బాయిల్డ్ ఎగ్స్ చేసి ఇట్లా గిన్నెలో రైస్ ఎగ్స్ కూడా వేసి ఇచ్చానమాట. సో చూడండి వాటితో ఎట్లా ఆడుతుందో. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. ప్రియాంశి చూడండి ఎగ్ని ఏదో పరీక్షించినట్టు ఇట్లా పట్టుకొని చూస్తూ ఉంది. తినమని చెప్తే అస్సలు తినకుండా వాటితో ఆడుకుంటూ ఉంది. సో లాస్ట్కి చాలాసేపటి తర్వాత తినడం స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి ప్రియాంశి ఎగ్ పట్టుకొని ఇల్లంతా ఎలా ఆడుకుంటూ తింటుందో అసలు. ఎగ్రేనా 1 eternity later. ప్రియాంశికి తినిపించేసిన తర్వాత మధ్యాహ్నం కాసేపు పడుకోబెట్టేశాను. పడుకొని లేచిన తర్వాత చూడండి బాల్కనీలో బాల్తో ఎట్లా ఆడుకుంటుందో ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. ప్రియాంశి చూడండి మధ్య మధ్యలో టీవీ చూస్తూ బాల్కనీలో ఆడుకుంటుందన్నమాట. తన ఫేవరెట్ సాంగ్ ఏమైనా వచ్చినప్పుడు అట్లా దగ్గరికి వెళ్ళి ఒకసారి టీవీ వైపు చూసేసి మళ్ళీ వచ్చి ఆడుకుంటూ ఉంది. ఇదే రిపీట్ చేస్తూ ఉంది చాలాసేపటి నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. ఒకసారి మబ్బు చూడండి ఎంత నల్లగా ఉందో. వర్షం అయితే ఫుల్గా వచ్చేలాగా ఉంది. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. వర్షం అయితే చాలా వచ్చేలాగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇట్లా ప్రియాంశితో చాలాసేపు బాల్కనీలో ఆడుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడైతే 70 రూపీస్కి 4 చొప్పున స్వీట్ కార్న్ అమ్ముతుంటే తీసుకువచ్చేసాను అనమాట. సో అవి ఉడకబెట్టడానికైతే ఈ వెదర్ కండిషన్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు. చల్లని వెదర్లో ఇట్లా ఉడికించిన స్వీట్ కార్న్ తింటుంటే చాలా బాగుంటుంది. దానికోసం అయితే ఇట్లా వీటి పొట్టు తీస్తున్నాను ఇక్కడ. మీలో ఎంతమందికి ఇట్లా ఉడికించిన స్వీట్ కార్న్ అంటే ఇష్టమో అనేది నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇట్లా స్వీట్ కార్న్స్కి పైన పొట్టు నీట్గా తీసేసుకున్న తర్వాత గిన్నెలో వాటర్ తీసుకున్నాను నేను. సో వాటర్లోకి ఈ స్వీట్ కార్న్ ఇట్లా మంచిగా మధ్యలోకి విరిచేసి వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ స్వీట్ కార్న్ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఉడకడం కోసం అయితే. ఇది ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వాటర్ చూడండి ఎట్లా బాయిల్ అవుతున్నాయో మంచిగా. నెక్స్ట్ అయితే ఈ స్వీట్ కార్న్ని దగ్గర ఒక 20 మినిట్స్ వరకు ఉడికించాను. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ప్రియాంశి కూడా తింటుంది. ఎంత మెత్తగా ఉడికాయో చూడండి మీరే అసలు. సో ప్రియాంశి కూడా తింటుంది. ప్రియాంశి నేను ఇద్దరం కలిసి తినడం అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ. తనకి ఇట్లా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా గిల్లి ప్లేట్లో వేస్తుంటే తీసుకొని తింటూ ఉంది ఇక్కడ ప్రియాంశి.
స్వీట్ కార్న్ అయితే కొంచెం కూడా చల్లారలేదు, ఇంకా చాలా వేడిగానే ఉంది. అయినా కూడా చూడండి ప్రియాంశి ఎట్లా తింటుందో అసలు. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. ఒకసారి బయట చూడండి వర్షం ఎట్లా వస్తుందో. ఫుల్ వర్షం వస్తుంది అసలు. అయితే ఉరుములు అయితే ఫుల్ పెద్ద పెద్దగా ఉరుముతుంది. పెద్ద పెద్దగా ఇట్లా మెరుపులు ఉరుములతో వర్షం అంటారు కదా, అట్లా వస్తుందన్నమాట. ఇంట్లోకి కూడా ఇట్లా పెద్ద సౌండ్స్ వస్తున్నాయి ఉరిమినప్పుడల్లా. సో ప్రియాంశి అయితే పడుకుంది. సో ఫ్రెండ్స్ అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చలో బాయ్ గాయ్స్.